కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణనకి వ్యతిరేకం. గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా జనవరి 13వ తారీఖున ఫార్మర్ జస్టిస్ ఈశ్వరయ్య గారి యొక్క నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న 38 ఓబీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతోటి వారు కలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పింది కులగణన అనేది జరిగి తీరాల్సిందే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా మైనార్టీ జనాభా ఎంత ఉంది, జనాభా లెక్కలే కాకుండా దేశ సంపద కూడా ఎవరి చేతిలో ఉందనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది, సరైన పంపకం జరుగుతుంది అనేది వారి ఉద్దేశం. మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్ళిపోవడం కూడా దేశంలో జరగాల్సిన కులగణనకు వ్యతిరేకంగానే బీజేపీ వ్యతిరేకిస్తున్న దానికి మద్దతు ఇస్తూ వారు వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న దానికి ఒక బీసీ వర్గ సంబంధించిన నాయకుడిగా ప్రభుత్వాన్ని, మంత్రిని, ముఖ్యమంత్రిని అభినందిస్తూ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం, రేపొచ్చే ఎన్నికలలో కులగణనకి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీని గెలిపిస్తారా? ఆ బీజేపీ పార్టీకి గత 9.5 సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థాలకు బయలుదేరినట్టు గత ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కొత్తగా బీసీ నినాదం మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా కులగణన చేపట్టలేదు. ఆఖరిగా రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్కు ఉన్న దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది బీజేపీ పార్టీ నాయకత్వాన. దానికి మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాల అభివృద్ధికి వ్యతిరేకం. వాటి కులాలను జరపకూడదు, సంపద పంచొద్దనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణకు రావాల్సిన విభజన రాష్ట్ర చట్టంలో వచ్చిన నిధులు వస్తాయి, కులగణన కూడా జరుగుతుంది. అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకి దేశ సంపద పంపకం కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీని ఓడించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.